నిరుపేదింటి కలనే తీర్చి హృదయాలెన్నో గెలిచే నాడు నేడు బడిలో మార్పు భవితై వెలుగు పరిచే మేనిఫెస్టో హామీలన్నీ అమలైనట్టి చరితే ఫలాని నెలలో ఫలాని ప్రోగ్రాం ఫలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి జగన్ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంక్షేమ క్యాలెండర్ ముందుగా ప్రకటించడమే ఒక సాహసమైతే ఆ సంక్షేమ ఫలాలను టంచన్ గా అందిస్తుండడం మరో గొప్ప విషయం. మరి ఏదైనా కారణం వల్ల పథకాలందని వారిని గుర్తించి వారికి లబ్ధి కలిగేలా చేయడం ఇంకెంతటి సాహసోపేత నిర్ణయం. ఇప్పటి వరకు పథకాల అమలులో దళారులు పైరవీకారులు ఎక్కడైనా కనిపించారా? ఎన్నికలకు ముందు మాత్రమే పథకాలు ప్రకటించే గత సంప్రదాయాన్ని చెరిపివేయలేదా? కేవలం ఒక వర్గానికే లబ్ధి చేకూరుతుంది అన్న మాటకు ఆస్కారముందా? మన దృష్టిలో అన్ని ప్రాంతాల వారు మన వాళ్లే. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు మీ దాకా వస్తా ఉన్నాయి. ఇలా అడుగడుగున ప్రతి కుటుంబానికి అండగా తోడుగా ఉండే ప్రభుత్వం మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు డిస్ప్లే చేయడం ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకతతో లంచాలు లేకుండా కుల మత వర్గ పార్టీల వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధినందిస్తోన్న ఏకైక ప్రభుత్వం. అర్హులై ఉండి సంక్షేమ పథకాలందని వారిని గుర్తించి ఏటా 2 సార్లు జూన్ డిసెంబర్ నెలల్లో వారికి కూడా సంక్షేమ లబ్ధిని అందిస్తోంది మన జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారం అంటే కేవలం ప్రజల మీద ఒక ఆజమాయిషీ చేయడం కాదు, ప్రజల మీద మమకారం అని రుజువు చేస్తూ ఏ కారణం వల్ల అయినా కూడా ఆ సంక్షేమ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు మళ్లీ అవకాశం ఇచ్చి ఈ పథకాలన్నీ కూడా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతా ఉంది.